జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కూతురి కోరికే తీర్చలేని కసాయి వాడు కాదమ్మా నీ తండ్రి. ఈరోజు ఈ పరిస్థితులు ఇలా జరగడానికి కారణం ఎవరు? నిన్ను బాగా చదివించాలి అనుకున్నాను. ఆ తర్వాతే పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ ఇలా జరగడానికి కారణం ఎవరు? మీరే కదా. మీరు చేసిన పొరపాట్లే కదా. అవునా కాదా చెప్పాలి రామలక్ష్మి. అవును. నువ్వు పొరపాటు చేశావు కాబట్టే ఈ పెళ్లి కుదర్చాల్సొచ్చింది. అక్కడ వాళ్ళకి మాట ఇవ్వాల్సొచ్చింది. నేనిచ్చిన మాట కాదనమంటావా? ఇంక మనకు విలువలే ఉంటాయి. విలువల్లేని జీవితం బ్రతికి వ్యర్థం కదమ్మా. అలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడమే మేలు. అన్నయ్య, అంత మాట ఎందుకన్నయ్య? చిన్న పొరపాటుని పదే పదే ఆలోచిస్తే తప్పులా అనిపిస్తుందేమో. శివరాం, మన జీవితాలు మన చేతుల్లో ఉండవు కదా. ఎవరి జీవితం వారి చేతుల్లో లేదో వాళ్ళ జీవితానికి అర్థమే లేదో. అందుకే ఈ కట్టుబాట్లు, విలువలు. ఏ మనిషి అయినా జీవితకాలం బ్రతికి చనిపోతాడు. కానీ విలువలతో బతికేవాడు చనిపోయినా కూడా జనాల్లో బ్రతుకుతాడు. వాటిని నిలబెట్టాల్సిన నా కూతురే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. ఇకప్పుడు నా పెంపకానికి అర్థమే ఉంది. బిడ్డ తప్పు చేస్తే తల్లో తండ్రో సర్ది చెప్పాలి కదా. ఇప్పుడదే చేస్తున్నాను నేను. రామలక్ష్మి, చదువుకోవటం కాలేజీలో లేదు. నువ్వు చదువుకున్న చదువులో ఉంటుంది, పట్టుదలలో ఉంటుంది, సాధించాలనే తపనలో ఉంటుంది. చెక్క పని చేస్తూ పడవ నడుపుకునేవాడి ఇంట్లో అబ్దుల్ కలాం లాంటి గొప్పవాడు ఎలా పుట్టాడు? అలాంటి వాళ్ల గురించి కదా మనం తెలుసుకోవాల్సింది. అలా కదా మనం ఎదగాల్సింది. అక్కడ కాలేజీ ముఖ్యం కాదు, చదువుకోవాలనే కోరిక ముఖ్యం. ఆ కోరిక బలంగా ఉంటే విజయం అదే వస్తుంది. ఈ పిచ్చి ఆలోచనలు మాని ఏదైనా ఆడపిల్లల కాలేజీకి అప్లై చేసుకో. అమ్మా, మాట అంటే అబ్బాయిల కాలేజు అంటున్నారు. అబ్బాయిలు చదివే కాలేజ్లో నేను చదివితే ఎన్నేళ్ల మీ పెంపకం మీద మీకు నమ్మకం పోతుందా అమ్మా? మీ మీద నమ్మకంతో తెలియని వాడితో నా జీవితాన్నే పంచుకోవడానికి సిద్ధమయ్యాను. మీరు కనీసం నా చదువు కోసం నన్ను నమ్మలేరమ్మా. మా పెంపకం గురించో లేకపోతే
నీ మీద నమ్మకం లేకో కాదమ్మా, అవతల మాట ఇచ్చిన వాళ్ల కోసం మీ ఆయన అందరినీ అర్థం చేసుకుంటారు కదా, మీ కూతుర్ని అర్థం చేసుకోలేరా? అవునమ్మా, నా మనసుని అర్థం చేసుకోమని నాన్నకి చెప్పమ్మా. చెప్పమ్మా. రామా, అన్నీ అవే సర్దుకుంటాయి. మనలాంటి కుటుంబాల్లో ఆడపిల్లకి అన్నీ దొరకవమ్మా. దొరికిన దాంతోనే సర్దుకుపోవాలి. ఊరుకో. బీ బ్రేవ్ రామలక్ష్మి. ప్రతి సమస్యకి ఒక మార్గం ఉంటుంది. కట్టుబాట్లు, ఇచ్చిన మాటలు. అరే, జీవితం ముఖ్యం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.